ముందుగానే ముఖ్యాంశాలు. మండల కేంద్రమైన చౌడేపల్లిలో బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు. చిత్తూరు జిల్లా పలనేరు మండలంలో వీకోటమ ప్రాంతాల్లో జరుగుతున్న హంద్రడివా పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న. చౌడేపల్లి మండలం శ్రీ బోయకొండ ఆలయంలో స్వీపర్ గా పనిచేస్తున్న దళిత మహిళపై జరిగిన హత్యాయత్నంపై విచారించిన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కస్తూరి. పుంగనూరు రూరల్ మండలం మార్లపల్లిలో శ్రీ నల్లగంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన. చిత్తూరు జిల్లా పలనేరు నియోజకవర్గంలోని వీకోట మండలంలో హంద్రడివా కాలువ పనులను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న పరిశీలించారు. హంద్రడివా కాలువలో ఎలాంటి జాప్యాన్ని సహించబోమని గుత్తేదారులపై త్వరితగతిన పనులు జరిగేటట్టు చూడాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న. చిత్తూరు జిల్లా పలనేరు నియోజకవర్గంలోని వీకోట మండలంలో హంద్రడివా కాలువ పనులను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న పరిశీలించారు. హంద్రడివా కాలువలో ఎలాంటి జాప్యాన్ని సహించబోమని గుత్తేదారులపై త్వరితగతిన పనులు జరిగేటట్టు చూడాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న. కార్యక్రమంలో వీకోట మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు రంగన తదితర ప్రజా ప్రతినిధులు, ఇంజనీరింగ్ సిబ్బంది, మండలాల అధికారులు పాల్గొన్నారు. శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ కార్యాలయంలో ఇటీవల ఆలయ స్వీపర్ దళిత మహిళ రత్నమ్మపై జరిగిన అత్యాచారంపై దేవాదాయ సహాయ కమిషనర్ శ్రీమతి కస్తూరి విచారణ గావించారు. ఆలయ సిబ్బందిని, గ్రామస్తులను ఆమె విచారించారు. అనంతరం విచారణలో నమోదు చేసిన వాంగ్మూలాలను నివేదికగా సమర్పించి ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించి శాఖపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. కార్యక్రమంలో ఈవో మరియు సహాయ కమిషనర్ జె ఏకాంబరం, ఎస్ఐ శ్రీనివాసులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పిలిపించారు, ఒకరే చేస్తున్నారు కదా, ఇక్కడ వర్క్ ఎక్కువ మీటింగ్ అయిపోయింది కదా, నిన్ను కూడా ఇక్కడికే పిలిపించినారు. దానికి నువ్వు నేను రాను నేనే దానికి లేదు రోజు రోజుకు దేవస్థానం అభివృద్ధి చెందుతున్నది. ఈ అమ్మవారిని కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారికి సేవ చేసి అమ్మవారి అనుగ్రహము పొందుతారు. ఇటువంటి సమయంలో కులమత వర్గముల పేరుతో కొంతమంది శ్రీ అమ్మవారి దేవస్థానము ముందు ధర్నాలు చేయడం హిందూ మతమునకు మరియు శ్రీ అమ్మవారి దేవస్థానమునకు అపకీర్త వస్తున్నది. ఉదాహరణకు ప్రపంచంలో అతి పెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద ఇటువంటి ధర్నాలు చేసేటువంటి దాఖలు లేవు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారికి శ్రీ అమ్మవారు సరైన శిక్ష విధించాలని మరియు మా గ్రామ దేవత అయిన బోయకొండ గంగమ్మ తల్లికి చెడ్డ పేరు రావడము మాకు చాలా బాధాకరమైనది. దేవస్థానం చరిత్రలో ఎప్పుడు ఈ విధంగా జరగ
ఉండలేదు. ఇటువంటి చర్యలు పాల్పడని వారిపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా మా గ్రామ ప్రజలు పనిచేస్తున్నాము. ఇప్పుడు కార్యనిర్వహణాధికారి 3 సంవత్సరం పాలనలో నిధుల నుండి అభివృద్ధి పనులకు దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వుల ప్రకారం దేవస్థానం ప్రకారము లోపల ఫ్లోరింగ్, స్టీల్ క్యూ లైన్లో రేకుల సీట్లు, కొండ కింద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, కొండ కింద బీటీ రోడ్డు నిర్మాణం, చోడపుల వద్ద డబుల్ ఆర్చ్ కార్యాలయమును మరమ్మతులు చేసి కొత్తగా మార్పు కొండపై కొండ కింద బస్టాండ్ కార్యాలయం నుండి బోయకొండ క్రాస్ వరకు సీసీ కెమెరాలు మరియు కార్యాలయము ప్రక్కన భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారి సహాయంతో పోలీసులు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేస్తున్నారు. మరియు శ్రీ కమిషనర్ దేవాదాయ శాఖ అమరావతి వారి సహకారంతో భక్తాదులు వసతికై కొండపై నచ్చి నుండి దళవేరి గంగమ్మ దేవస్థానం చెక్ పోస్ట్ వరకు ఉన్న బీటీ రోడ్ను రాజకీయ నాయకుల వల్ల స్వామి మీకు మార్చి అట్లా మారిస్తే నువ్వేం మార్చి నువ్వేం జరిగింది రాజకీయ నాయకులు ఫోన్లు వస్తాయి. ఇక్కడ చైర్మన్లు వీళ్ళు చెప్తేనే డ్యూటీలు మార్చే అంత స్థితికి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు చెప్పితేనే వీళ్ళు చేయాల, లేకుంటే అడ్మినిస్ట్రేటివ్ ఏమాత్రమో ఇది లేదు. ఒక చైర్మన్ అయితే ఫాలో అయ్యాడా టెంపుల్ డెవలప్మెంట్ తర్వాత అభివృద్ధి పనులు చేసేదే చైర్మన్ పని. స్టాఫ్ను వీళ్ళు వాళ్ళు అడిగే ప్రసక్తి ఉండకూడదు. తప్పు చేస్తే అడగాలి మేడం, వాళ్ళ హక్కులు కూడా వాళ్ళు తెలుసుకోవాలి మేడం. చైర్మన్లు కానీ ఎవరైనా కానీ గ్రీవెన్స్ సెల్లకు అటెండ్ అవుతారు. ఆ రోజు నాకు కలెక్టర్ గారు ఇక్కడ గ్రామస్తులు ఇచ్చినటువంటి రత్నమ్మపై చేసినటువంటి హత్యా ప్రయత్నం, ఇక్కడ సిబ్బందిపై వచ్చిన అలిగేషన్స్ దానిపై నాకు ఒక పిటిషన్ కాపీని నాకు ఇచ్చారండి. ఇచ్చి మీరు వెంటనే బోయకొండకు వెళ్ళి దాన్ని ఎంక్వైరీ చేసి మాకు ఎంక్వైరీ నివేదికను 2 రోజుల్లో ఇవ్వాలని కోరారండి. ఆ విధంగా జిల్లా కలెక్టర్ వారి యొక్క ఆదేశాల మేరకు నేను ఈరోజు శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం దిగోపల్లి గ్రామం చౌడేపల్లి మండలంకి వచ్చానండి. ఈరోజు వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేశాను. ఈఓ గారి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నాను, తర్వాత పాలక మండలి వారి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నాను. మరియు ఈ బాధితురాలైనటువంటి రత్నమ్మ ఆమెను పిలిచి ఆమెను అడిగానండి. ఆమె పూర్తిగా అంటే ఎవరు కొట్టినారనేది ఆమెకి ఏం కనబడలేదు. నేను ఈ విధంగా కార్యాలయము మరియు చైర్మన్ వారి యొక్క రూమ్ను క్లీన్ చేయడానికి నేను లోపలికి వచ్చాను 4వ తారీఖు పొద్దున్న 7:30కు. కానీ నేను లోపలికి వెళ్ళి ఈ విధంగా క్లీన్ చేస్తామని ఉంగాను. నా మెడ మీద చేతుల మీద అన్ని కత్తితో తీసుకొని కొట్టేశారు. ఎవరు అనేది నాకు కనబడలేదు. నాకు కనబడకుండా దూడి కొట్టేశారు. వాళ్ళు కొట్టిన వెంటనే నేను స్పృహ కోల్పోయి కింద పడిపోయాను. తర్వాత ఈ చైర్మన్ గారు వచ్చి మళ్ళీ మన కార్యాలయం సిబ్బంది వచ్చి తలుపు తీసేదాకా కూడా నాకు స్పృహ రాలేదు. తర్వాత నేను ఆసుపత్రికి నన్ను ఎలా చేర్చారో తెలియదు. కానీ ఇది ఎవరు చేశారు అని అడిగితే నాకు ఎవరనేది తెలియడం లేదు. ఇక్కడ సిబ్బంది పైన అనుమానం ఉంది అని చెప్పింది. అది జరిగిన విషయం. ఇప్పుడు ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఆ సీసీ కెమెరాలు ముందు రోజు ఈవినింగ్ 6:30కి పోలీసు వాళ్ళు కూడా చెప్పారు. అవుట్ పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఆయన అడిగా నేను మన కానిస్టేబుల్ గారిని అడిగితే ఇక్కడ సీసీ కెమెరాలో ముందు రోజు సాయంత్రం 6:30కే ఆఫ్ చేశారు. మళ్ళీ మార్నింగ్ ఇక్కడ మా హోమ్ గార్డ్ వచ్చిన తర్వాత మేము రిపేర్ చేయించాం మేడం. 7:30 8 గంటలకు సీసీ కెమెరాలు పనిచేసాయి అప్పుడు. కానీ ఆ స్విచ్ ఎవరు ఆఫ్ చేసినారు అనేది మాకు తెలియదు. అది వాకిలి తీసే ఉంటుందంట, అది వాళ్ళు లాక్ చేసుకోలేదంట వాళ్ళ రూము. కానీ ఎవరు దూరి చేశారో మాకు తెలియదు, మేము మాత్రం చేయలేదు అన్న. సీసీ కెమెరాలు స్విచ్ ఆఫ్ చేశారంటే దీన్ని ఈ ఆఫీస్ సంబంధించి కానీ అంటే ఇక్కడ లోపల వ్యక్తులకు మాత్రమే తెలిసి ఉంటుంది. అది తెలియదండి. ఇప్పుడు ఆమెకి పోలీసు మామూలుగా మన చౌడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసింది. వాళ్ళు ఎంక్వైరీ అయిన తర్వాత మీకు ఎంక్వైరీ రిపోర్ట్ కాపీ పంపిస్తాం మేడం అని ఎస్ఐ గారు కూడా చెప్పారు. ఎస్ఐ గారు కూడా ఆమెను విచారించారండి. సిబ్బందిని కొద్దిగా మారుస్తే బాగుంటుంది. దేవస్థానం ఇక్కడ మామూలు పవిత్రత కాపాడండి. ఇక్కడ ధర్నాలు అవి చేయడం వల్ల దేవస్థానం మీద భక్తులకు కూడా ఈ భక్తిభావం అనేది లేకుండా దేవస్థానము పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోతుందని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. ఈఓ గారు ఏం చర్యలు తీసుకునేదానికి కూడా మన పాలక మండలి వారి యొక్క సలహాలు ఏంటి ఏం చేయలేరని ఇప్పుడు మీ మీడియా వాళ్ళ ముందే వాళ్ళు చెప్పారు. వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఇప్పుడు బ్యాన్ లిఫ్ట్ చేశారండి. మన కమిషనర్ గారు జీవో కూడా ఇచ్చారు. దాని ప్రకారం ఇక్కడ ఈఓ గారి ఇష్టం అండి. అది 5 ఏళ్ళు పూర్తయిన వాళ్ళను ఆయన రికమెండ్ చేస్తే కమిషనర్ గారు మార్చేస్తారు.
కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంటే ఎప్పుడు ఒకే ప్లేస్ లో వాళ్ళని పెట్టకుండా కొండ మీద పనిచేసే వాళ్ళను ఒక 2 నెలలు 3 నెలలకు ఒకసారి, కనీసం నెలకు కుదరకపోయినా 3 నెలలకు ఒకసారి వాళ్ళని కింద పనిచేసే ఆఫీస్ లో పనిచేసే వాళ్ళను పైన కొండ పైన మార్చచ్చు. ఆ విధంగా చేస్తే కూడా కొంచెం సమస్యలు మనం అధిగమించవచ్చు. కేంద్రమైన చౌడేపల్లిలో శుక్రవారం వాహన చోదకులతో స్థానిక కళ్యాణ మండపంలో సిఐ రవీంద్ర ఎస్ఎస్ శ్రీనివాసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రవీంద్ర ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ వాహనాల వేగంగా నడపడం, ఓవర్లోడ్, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి వాహనాలను నడపడం, మద్యం సేవించి నడపడం చట్టరీత్యా నిషేధమని, అలాంటి వ్యక్తులపై జరిమానాలతో పాటు కఠిన శిక్షలు కూడా అనుభవించాల్సి ఉంటుందన్నారు. వేగం ప్రధానం కాదని సురక్షిత ప్రయాణానికి వాహన చోదకులు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని హెచ్చరించారు. ఆ తర్వాత చౌడేపల్లి బస్టాండ్లలో మానవహారం ఏర్పాటు చేసి వేగం ప్రధానం కాదు, సురక్షిత ప్రయాణమే అన్నిటికంటే ముఖ్యమని నినాదాలు గావించారు. కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది, వాహనాల చోదకులు పాల్గొన్నారు. వేరే మార్గం లేదు, అది నీ చేతిలో ఉండేది. మిగతావన్నీ వీళ్ళని పోయి కాళ్ళు పట్టుకొని గడపలు పట్టుకొని అడుక్కునేది. వాళ్ళు చేస్తారో నీ చేతిలో ఉండేది నువ్వు చేసుకో, తర్వాత వేరే వాళ్ళది దాబా, తర్వాత వేరే వాళ్ళది. సో నీ చేతిలో ఏదైతే ఉందో దాన్ని నువ్వు చేసుకునే దానికి అవకాశం ఉంది, దాన్ని తెచ్చుకోండి. దానికి మేము ఎగ్జంప్షన్ ఇవ్వలేము, 8వ తరగతి లేదు కదా అని మేము ఎగ్జంప్షన్ ఇవ్వలేము. అది దానికి ఎవరు ఏం చేయలేరు, మీరు ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే. అది తెచ్చుకుంటే నీకే ఉపయోగం. ఇప్పుడు దాని ఉపయోగాలు ఏమనేది కూడా ఇప్పుడు చెప్పాం. ఏదైనా ఇంకెవరైనా డౌట్ ఉన్నాయా చెప్పు. చాలామంది యూనిఫామ్ లేకుండా చెప్పిన వాళ్ళకి ఎలా సార్ మాట్లాడతారు, మన స్టాండింగ్ ఇప్పుడు అతను బాగా చెప్పాడు, యూనిఫామ్ వేసుకోవాలి. ఎందుకంటే నువ్వు దాన్ని వేసుకునేదానికి ఇప్పుడు నేను పోలీసు వాళ్ళని, నాకు ఇదే అన్నం పెడతా ఉంది అంతే కదా. నేను యూనిఫామ్ వేసుకుంటే నాకు ఇదే, నేను నా భార్య నా పిల్లల్ని నీకు అన్నం పెడుతున్నా, వాళ్ళని చదివించుకోగలుగుతున్నా. నువ్వు అది నీ ఆటోని నమ్ముకొని ఉన్నావు. నువ్వు వేరే ఫీల్డ్ ఉంటే నువ్వు పోయి వ్యవసాయం చేసుకుంటానంటే చేసుకో, లేదంటే ఇంకా వేరే ఉద్యోగం చేసుకుంటే చేసుకో. అన్ని దాంట్లోనూ అడగరు కదా. యూనిఫామ్ అనేది ఒక గవర్నమెంట్, ఇదే మాకు ఎవరు పెట్టినారు, గవర్నమెంట్ పెట్టింది. ఈ ఆటో డ్రైవర్ కానీ, ఒక కార్ డ్రైవర్ కానీ, ఒక బస్సు డ్రైవర్ కానీ, ఒక డ్రైవర్ని కానీ ఒక యూనిఫామ్ అనేది ఉంది. దానికి యూనిఫామ్ లేకుండా మీకు ఫైన్ వేయచ్చు, తెలుసా మీకు? దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ యూనిఫామ్ కంపల్సరీ వేసుకోవాలి. యూనిఫామ్ వేసుకోండి. యూనిఫామ్ లేకోకుండా కూడా మేము ఇంక నుంచి స్టాండ్లోకి వచ్చి యూనిఫామ్ లేకుంటే కూడా ఫైన్ వేస్తాం. ఆటో డ్రైవర్ స్టాండ్ లేకుంటే కూడా వీళ్ళు ఉన్నారు కదా చూడు, ఏదన్నా కానీ మనం చేసే పనిని ప్రేమిస్తే, మనం దాన్ని ఇష్టపడితే ఖచ్చితంగా మనకు అది అన్నం పెడుతుంది. మనం అన్నం పెట్టేదాన్నే మనం ఇదే పక్కన వేసుకుని నాకు ఇది అన్నం పెట్టేది, నేను రోజు దీన్ని వేసుకునేదానికి సివిల్ డ్రెస్లో రోజు తిరిగితే నాకు బాగుంటుందా? ఉండదు. మా ఆఫీసర్లు చాలా నువ్వు బలి చేసిన ఉద్యోగం పదాం అని పిలుస్తారు. అర్థమైందే? అట్లా నీకు కూడా అంతే. నీకు అన్నం పెట్టేది అది, నువ్వు అన్నం దాన్నే నువ్వు వద్దనుకుంటే ఎట్లా? ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకోవాలా ఎట్టి పరిస్థితుల్లోనూ. దయచేసి మీరు ఫ్రంట్ సైడు అటువైపు ఇటువైపు కూర్చోబెట్టినా కూడా మేము చూసినట్లే పోతున్నాం. మాకేం కనపడ కాదు, లేకుంటే మేమేం చేతగాని వాళ్ళం కాదు. మీరు ఆ పక్కన ఈ పక్కన నిలబడి వేసుకొని పోయినప్పుడు ఆపి మీ బండి సీజ్ చేస్తే, మీ బండి ఓవర్లోడ్ కింద మీ 1+4 మీ బండి, అంతేనా? 1+3 పెట్టుకున్నాం, సీట్ బెల్ట్ పెట్టుకున్నాం, హెల్మెట్ పెట్టుకున్నాం, హెల్మెట్ పెట్టుకున్నాం, సీట్ బెల్ట్ పెట్టుకున్నాం, సీట్ బెల్ట్ పెట్టుకున్నాం, హెల్మెట్ పెట్టుకున్నాం, హెల్మెట్ పెట్టుకున్నాం, సీట్ బెల్ట్ పెట్టుకున్నాం, హెల్మెట్ పెట్టుకున్నాం, సీట్ బెల్ట్ పెట్టుకున్నాం. నడపరాదని ఇంకోటి చెప్పు. మద్యం సేవించి మద్యం సేవించి మద్యం సేవించి మద్యం సేవించి మద్యం సేవించి సీటు బెల్ట్ ధరిద్దాం, సీటు బెల్ట్ ధరిద్దాం, హెల్మెట్ ధరిద్దాం, హెల్మెట్ ధరిద్దాం. మద్యం సేవించి మద్యం సేవించి ఇప్పుడు మా చిత్తూరు ఎస్పీ శ్రీ ఘట్టమనేని శ్రీనివాసరావు గారి ఉత్తర్వు మేరకు చిత్తూరు జిల్లాలో అధికంగా యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు కోల్పోతున్నందున, ముఖ్యంగా మోటార్ సైకిల్లో నడిపే వ్యక్తులు హెల్మెట్ ధరించుకోకుండా ప్రాణాలు కోల్పోతున్నందున వాళ్ళను హెల్మెట్ ధరించుకోవాలని
వాళ్ళకి అవగాహన కల్పించేందుకు మరియు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారులో ప్రయాణించేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ప్రమాదాలు జరిగితే ప్రాణాలు పోయేదానికి ఎక్కువ అవకాశాలు ఉంది కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రాణాల నుంచి కాపాడుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి దాని గురించి కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మన చౌడేపల్లి ఎస్ఐ ఈ కార్యక్రమాన్ని అవగాహన కార్యక్రమం నిర్వహించి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. మా విజ్ఞప్తి ఏమంటే ప్రజలు మోటార్ సైకిల్లో పోయేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలా, తర్వాత కారులో ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలా. నేను చెప్పిన తాగి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాన్ని నడపకూడదు, మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాన్ని నడపకూడదు, ప్లస్ అతివేగంగా వాహనాలు నడపకూడదు అనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. పుంగనూరు సమీపంలోని బస్టాండ్లో వెలిసి ఉన్న శ్రీ విరూపాక్ష మారమ్మ ఆలయంలో రావుకాల పూజల్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. సహచర దరఖాస్తులను పరిశీలించిన రాష్ట్ర కమిషనర్ విజయ్ బాబు అధికారులకు సహచర దరఖాస్తులపై పలు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.
కోనేటి రాయస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారి చక్రస్నానం, మధ్యాహ్నం పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగింపు జరుగుతాయి. మండలం మార్లపల్లి గ్రామంలో నూతన ఆలయంలో శుక్రవారం నల్లగంగమ్మ విగ్రహ ప్రతిష్టను ఘనంగా నిర్వహించారు.
మార్లపల్లి గ్రామంలో శ్రీ నల్లగంగమ్మ దేవాలయం ప్రతిష్ఠ చేయబడినది. ఈరోజు కావాలని భక్తాదులు అందరూ వచ్చి అమ్మవారికి ఇంకో పాత్ర కావాలని కోరుకుంటున్నాం. మార్లపల్లి గ్రామంలో ఇంత మునుపు గ్రామ దేవతగా కోయకొండ గంగమ్మ అని అందరూ మేము పిలుచుకునేవాళ్ళము. కానీ నల్లగంగమ్మ అనే కూడా ముందు పూర్వీకం నుంచి కూడా ఇక్కడ దేవాలయం ఉండింది. కానీ దేవాలయము పూర్వీకులు కట్టించినటువంటి దేవాలయం చాలా పాడుపడిపోయినందువల్ల మళ్ళా కొత్తగా నల్లగంగమ్మ దేవాలయం నిర్మించాలనేసి చాలా రోజులుగా మేము తాపత్రపడుతున్నాము. కానీ ఆ దేవుని దయ వల్ల ఈ గ్రామ పెద్దలు, ఈ చుట్టుపక్కల గ్రామ పెద్దలు, ఈ పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ సహకారంతో వాళ్ళ సహాయ సహకారాలతో గుడి నిర్మించినాము. అందుకు గాను కొంతమంది పెద్దలు చాలా కృషి చేసి, కానీ పేర్లు చెప్పుకోకూడదు, పేరును చెప్తే బాగుండదు కాబట్టి చాలామంది ఈ గుడి నిర్మాణానికి మాకు సహకరించినారు. ఈ గుడి నిర్మాణం ఇంత మాత్రం జరుగుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. కానీ దేవుని దయ వల్ల, 10 మంది దయ వల్ల ఈ గుడి ఇంత మాత్రం నిర్మించేదానికి మా చుట్టుపక్కల గ్రామాలే కాకుండా పూనూరు టౌన్ నుంచి కూడా చాలామంది మాకు సహాయం చేసినారు. వాళ్ళకందరికీ కూడా ఆ నల్లగంగమ్మ తల్లి మంచి ఆరోగ్య భాగం కల్పించి అందరూ సంతోషంగా ఉండాలనేసి ఆ నల్లగంగమ్మ తల్లిని మేము పదే కోరుకుంటాం. ఎస్ఆర్టీవీ వార్తల్లోని ముఖ్యాంశాలు మరొకసారి. మండల కేంద్రమైన చౌడేపల్లిలో బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు. చిత్తూరు జిల్లా పలనేరు మండలంలో వీకోటమ ప్రాంతాల్లో జరుగుతున్న హాంద్రడివా పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రత్యుమ్న. చౌడేపల్లి మండలం శ్రీ బోయకొండ ఆలయంలో స్వీపర్ గా పనిచేస్తున్న దళిత మహిళపై జరిగిన హత్యాయత్నంపై విచారించిన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కస్తూరి. పుంగనూరు రూరల్ మండలం మార్లపల్లిలో శ్రీ నల్లగంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ. ఇవి ఈనాటి వార్తల్లోని వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.